బహుజనులు అంటే చిన్న చూప. సర్వార్ పాపన్న జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి డుమ్మ. ఆయన ఈడికి రాడు, సిగ్మి దగ్గరికి పోతాడు. హోటల్ మీటింగ్ కి పోతాడు. ఇంకేమైనా సూట్ కేసులు మోసుకొచ్చినా ఆ సూట్ కేసులను మళ్ళా ఢిల్లీకి ఎట్లా తరలించాలి అక్కడికి పోతాడు. ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక్కడికి వస్తే ఇప్పుడు నీ అసంటోడు నా అసంటోడు అడుగుతాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు నీలాంటి దోపిడీదారులను నీలాంటి లంగగాలను తరిమి కొట్టమని చెప్పిండు సీఎం రేవంత్ సార్ అని ఆ సభలు. అంటే ఒక మేడ పెట్టుకొని పోతాడు, ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఇక్కడికి కంటికి రాడు. ఇక కొందరు వచ్చింది కదా ఇక్కడికి. ఎవరు వచ్చిండ్రు? మన బట్టి విక్రమార్క వచ్చిందంటే ఇక మనోడే కాబట్టి ఏమనలేము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభకు వెళ్ళిన ముఖ్యమంత్రి. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించి గోల్కొండ కిలాపై జెండా ఎగరవేసిన బహుజన చక్రవర్తి. కోటలు నిర్మించి పల్లెల్లో జనరంజక పాలన అందించి సమానత్వాన్ని చాటిన అసమాన యోధుడు. అంతటి మహావీరుడికి రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా? ఎందుకు ఇస్తారు గౌరవం? ఉత్సవడుతుంది ఆయన గురించి తలుసుకుంటే. రేవంత్ రెడ్డికి వామ్ము బీసీల నుండి బహుజనుల నుండి గింతటి పోరాట వీరుడు ఉన్నాడా? మాకు లేకపోయా ఇంత చరిత్ర అని భయపడాడు. ఆ చరిత్ర చదివితే ఈ చరిత్రను కనుక బీసీలు మళ్ళా అర్థం చేసుకుంటే, ఈ చరిత్రను కనుక బహుజన ప్రజలు అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి ఉంటాడా, ఇటు కేసీఆర్ ఉంటాడా? ఈ చరిత్రను ఓన్ చేసుకోవాలన్నా. ఎందుకు ఓన్ చేసుకోరో అర్థం. ఓన్ చదివితే కదా అది చరిత్ర రూపంలో వస్తే కదా. కమ్మ క్షత్రియ లాంటి అగ్రవర్ణాలను, కమ్మ క్షత్రియులే కాదు రెడ్డిలు కూడా, కమ్మ క్షత్రియ లాంటి అగ్రవర్ణాలను నెత్తిన పెట్టుకున్న ముఖ్యమంత్రికి, సబ్బండ వర్గాల ఆరాధ్య నాయకుడికి అంజలి ఘటించే సమయం కూడా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఓ వీరుణ్ణి స్మరించుకునే వేదికపై నిల్చునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మనస్కరించలేదా అని నిలదీస్తున్నారు. పాపన్న గౌడ్ ను అవమానించేలా సీఎం వ్యవహరించారని మండిపడుతున్నారు. తక్షణం సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటే, మనకు క్షమాపణలు ఎందుకు? ఈయన క్షమాపణ చెప్పాలంటే మనకు క్షమాపణ కాదు, ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మన గౌడ బిడ్డలు తెలుసుకోవాలి. వాడచ్చాడ కురి చేసుకొని షర్ట్ ఎక్కుర్రనగానే ఎక్కితిమి. మన సెల్ఫ్ రెస్పెక్టెడ్ పచ్చ టీ షర్ట్ వేసుకున్నా మన సెల్ఫ్ రెస్పెక్టెడ్ అవే, మన పౌరుషం ఏడు బాయే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏం చేసిండని తెలియకపాయే. వాడు చెట్లు ఎక్కమన్న ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్లో మాట్లాడుకోవడం, కాళ్ళు గుంజుతానయా అని అడగడం, కళ్ళులో నీళ్లు కలుపుతానని అడగడం. ఇక్కడికి వచ్చి మన బతుకులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు టిప్పు సుల్తాన్లకు కప్పం కట్టని పోర్రా అని ఎలగొచ్చిండు. పోనీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు సంబంధించిన పౌరుషం రేవంత్ రెడ్డిలో ఉన్నదా అంటే, రేవంత్ రెడ్డిలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పౌరుషం లేదు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఢిల్లీని ఎదిరించిండు. ఒకరి కింద తలంచలేదు, ఢిల్లీని ఎదిరించిండు. మనోడేంది ఢిల్లీ దగ్గర మెడలు వంచి అయ్యా దాసోహం నువ్వేమిస్తే గది తీసుకపోతే అది తీసుక చెప్పులు తుడిచే బాపతి. ఏది బండి సంజయ్ లేక చెప్పులు మోసే బ్యాచ్ది. తెలంగాణ చెప్పులు పాలిష్ చేయలే. తెలంగాణ కాడికి వస్తే రేవంత్ రెడ్డి గారు మన నాయకుడే కదా. మరి మన నాయకుడు ఢిల్లీని ఎదిరించాలి కదా. ఢిల్లీ పెద్దల దగ్గర కూడా సగర్వంగా తలెత్తి బతకాలి కదా. అక్కడనేమో తలదించి బతుకుతాడు. పోనీ మన బహుజన ప్రజలు, మన ప్రజల కాడికి వద్దాం. మన ప్రజలు ఏమన్నా ఈ పాపన్న గౌడు ఆశయాలను ముందుకు తీసుకపోతానులా గౌడ్స్ అంటే లేదు. లొట్లు గడుగుడు, లొట్లు వేసుకొని పోడు, ఇంకా షర్ట్లు ఎక్కువనంగానే ఎక్కుడు. దయచేసి గౌడ బిడ్డలారా, ఈ మధ్య ఒక పిచ్చి పట్టింది మన బీసీ సోదరులకు. ఏంటిదంటే శివాజీ మహారాజు విగ్రహాలు పెట్టుకుంటాను. అసలు శివాజీ మహారాజు విగ్రహాలు కాదు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను పెట్టాలి. ఆయన చరిత్రను చదవాలి. ఆయన చరిత్రను చదివితే గౌడులు ఎంత వీరులు. ఒక ఇప్పుడు కాదు 200 సంవత్సరాల క్రితమే, 300 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఒక రాజ్యాన్ని ఏలిందంటే అర్థం చేసుకోరు. ఇప్పుడేమో మనము రాజ్యాన్ని ఏలేటోడు లొట్లు కట్టుకొని ఎక్కుర్రా అంటే ఎక్కుతా అంటే ఎట్లా బాధపడాలి అర్థం చేసుకోరు. ఇక మీకే వదిలేస్తాను.